సో చాలామంది గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉందని లేదంటే రిఫ్లెక్స్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? పాంటోప్రజోల్, పాంటోసిడ్, రబెప్రజోల్ లాంటి డ్రగ్స్ అనమాట, ర్యాంటాక్ లాంటి డ్రగ్స్. సో ఈ పీపీఐస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎటువంటి హానికరమైన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీ బాడీ మీద అన్నది తెలుసుకుందాం. సో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల మనకి చాలా నష్టాలు జరుగుతాయి. ఫస్ట్, ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ కాల్షియం, మెగ్నీషియం లాంటి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో దానివల్ల మన బోన్స్ వీక్ అవుతాయి. అదేవిధంగా ఎక్కువ యూజ్ చేయడం వల్ల దెర్ ఇస్ అ క్రోనిక్ యాసిడ్ సపరేషన్ వల్ల మనకి అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. దానివల్ల యాసిడ్ సెక్రెషన్ తగ్గిపోతుంది. దానివల్ల మన బాడీలో ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఎంటర్ అయినా కూడాను ఆ బ్యాక్టీరియా వైరస్ ఎక్కువగా మనకు పెరిగిపోతూ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్కి గురి చేస్తుంది. అదేవిధంగా క్రోనిక్గా పీపీఐస్ యూజ్ చేయడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ క్యాన్సరే కాకుండా వేరే డిసీజెస్ లైక్ ఆల్జిమస్ డిసీజ్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, ఈవెన్ కిడ్నీ డిసీజెస్ కూడా మన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కాజ్ చేస్తాయని తెలుస్తుంది. అందుకని లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఈజ్ నాట్ గుడ్. ఎవరైనా ఇప్పుడు పీపీఐస్ ఏదైనా 2 to 3 weeks కంటే ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్ ద అండర్లయింగ్ కాజ్. సో అంతేగాని మనం కంటిన్యూస్గా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూజ్ చేయకండి. థ్యాంక్ యూ.